ఒక స్త్రీ మీతో ఇలా చేస్తోంది అంటే ఆమె తన బెడ్ మీద మిమ్మల్ని చాలా కోరుకుంటోంది అని అర్థం. ఒక స్త్రీ ఎప్పుడు తన బెడ్ మీద నిన్ను కోరుకుంటున్నానని, కావాలనుకుంటున్నానని బహిరంగంగా తమకు నచ్చిన ఇష్టమైన పురుషుడికి చెప్పకపోవచ్చు. కానీ ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె భావోద్వేగాలు మరియు ఆమె స్మాల్ గెస్చర్స్ దానిని మాటల కంటే ఎక్కువగా తెలియజేస్తాయి. ఈ సంకేతాలు కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు, అవి మిమ్మల్ని తన అత్యంత ప్రైవేట్ ప్రపంచంలోకి ఆహ్వానించడానికి తన సబ్కాన్షియస్ వేస్. ఒక స్త్రీ మీతో ఆ స్థాయిలో సుఖం మరియు కోరికను కోరుకున్నప్పుడు ఆమె దానిని నేరుగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ప్రవర్తన ఇప్పటికే అలా చేస్తోంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలు. ఆమె కళ్ళు, స్పర్శ మరియు గెస్చర్స్ తన పెదవులు పలకని మాటలని ఎలా చెప్పడం ప్రారంభిస్తాయో మీరు గమనించవచ్చు. అలాంటి సంకేతాలు ఆకర్షణను మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా చూపుతాయి. ఎందుకంటే ఎవరినైనా తన పర్సనల్ స్పేస్లోకి అనుమతించడం ఏ స్త్రీకైనా చిన్న విషయం కాదు. ఆమె నిజంగా తన బెడ్ మీద మిమ్మల్ని కోరుకుంటున్నట్లయితే ఆమె చెప్పకనే చెప్పే శక్తివంతమైన సంకేతాలు ఇవే. అవి నంబర్ 1, మీతో పగటి వేళల కన్నా రాత్రి వేళలు ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఒక స్త్రీ మిమ్మల్ని తన బెడ్ మీద కావాలి అనుకున్నప్పుడు ఆమె మీతో పగటి వేళలు అస్సలు మాట్లాడదు, లేదంటే కొంచెం మాట్లాడుతుంది. కానీ రాత్రి వేళ మాత్రం మీతోనే మాట్లాడుతుంది, గంటలు మాట్లాడుతుంది. అలా మీతో రాత్రి వేళలు ఎక్కువగా మాట్లాడుతుంది అంటే ఆమె తన బెడ్ మీద మిమ్మల్ని కోరుకుంటుంది. ఆ విషయం మీకు తెలియచెప్పాలని తహతహలాడుతోంది అని అర్థం. ఎప్పుడు ఆమె ప్రతిరోజు రాత్రి వేళలు మీతో మాట్లాడుతుంది అంటే ఆమె తన బెడ్ మీద మిమ్మల్ని చాలా కోరుకుంటుంది అని అర్థం. ఆ విషయం మీకు ఎలాగైనా ఆమె తన మాటల కన్నా చేష్టల ద్వారా తెలియచేయాలని కోరుకుంటోంది అని అర్థం. నంబర్ 2, తన గురించి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు అని అడగడం ప్రారంభిస్తుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడినా, మిమ్మల్ని ప్రేమించినా, లేదా ఆమె సైలెంట్గా మిమ్మల్ని ప్రేమించేటట్లు ఉన్నా మొదటగా అడిగేది మీరు ఆమె గురించి ఏమనుకుంటున్నారు అని. అలా మీరు ఆమె గురించి ఏమనుకుంటున్నారో తనకు తెలిస్తే ఆమెపై మీకు ఇష్టం ఉందా లేదా అని ఆమె తెలుసుకోవచ్చు అని ఆమె కోరుకుంటోంది. అలా ఒక స్త్రీ తన బెడ్ మీద మిమ్మల్ని కావాలని అనుకున్నప్పుడు తన గురించి, అంటే తన అందం గురించి కానీ, తన పర్సనల్గా కానీ ఆమె మీరు ఏమనుకుంటున్నారు అని ఆమెకు తెలియాలి అని అనుకుంటుంది. ఒకవేళ మీరు ఆమెను కావాలనుకుంటున్నారు అని ఆమె తెలిస్తే ఆమె డైరెక్ట్గా మీకు కూడా తన కోరికను చెప్పుకోవచ్చు అని ఆమె అనుకుంటోంది అని అర్థం. నంబర్ 3, మీకు సినిమా పాటల్ని, లవ్ స్టేటస్లను ఎక్కువగా షేర్ చేయడం ప్రారంభిస్తుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడినా, ప్రేమించినా, లేదా ఆమె బెడ్ మీద మీరు కావాలని కోరుకున్నా ఆమె ఎక్కువగా మీతో ఇండైరెక్ట్గా మాట్లాడే మార్గం స్టేటస్లను షేర్ చేయడం. అలా మీకు ఆమె పర్సనల్గా ఎక్కువగా లవ్ స్టేటస్ లేదా సినిమాలోని లవ్ సాంగ్స్ను ఎక్కువగా షేర్ చేస్తోంది అంటే ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీరు తన దగ్గర ఉండాలని, తనకు కావాలని కోరుకుంటుంది అని. అలా స్త్రీ ఈ విధంగా చేస్తే ఆమె తన బెడ్ మీద మీరు కావాలని కోరుకుంటోంది అని అర్థం.